జ్వరంతో పడి ఉన్న వారికే ఎముకల్లో నరముల్లో శక్తిని ఇవ్వగలనా లేదా నా ప్రార్థన ద్వారా నా అపనమ్మకంతో ఉన్న పేతురు గారు చచ్చిపోయిన దోకాన్ని లేపుతాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో. అంటే చచ్చిపోయిన శవాన్ని కూడా ప్రార్థన ద్వారా పైకి లేవనెత్తుతాడు. ఆ పడిపోయిన చోటే ఆగిపోలా. అబద్ధమాడాడు 3 సార్లు యేసు ప్రభు ఎవడో తెలియదు అని. అటువంటి స్థితిలో నుంచి 3,000 మందిని మార్చగల సేవకుడుగా దేవుడు మార్చుకున్నాడు. ఏ నోటితో అయితే 3 సార్లు యేసు ప్రభు తెలియదని అబద్ధమాడాడో 3,000 మంది నోటితో చెప్పించాడు యేసు ప్రభు నిజమైన దేవుడని. హల్లెలూయా. ఆగిపోయిన చోట దేవుడు ఆపలేదండి. ఈ రోజు మనం కూడా అయ్యా నా వల్ల కాదు ఈ ప్రయాణం, నా వల్ల కాదు ఈ ప్రార్థన, కుటుంబ పరిస్థితులన్నీ కూడా ప్రార్థన చేయకుండా ఆపుతా ఉన్నాయి. మనుషులు కావచ్చు, సంఘ పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, నీ బలహీనత కావచ్చు, అల్ప విశ్వాసము కావచ్చు, లేదా వేరొక సందర్భాలు కావచ్చు. నువ్వు ఆగిపోతే శక్తికి మించిన ప్రయాణాన్ని నా దేవుడు కొనసాగించబోతా ఉన్నాడు. హల్లెలూయా.